ఏ రెసిపీ చేయబోతున్నావు? ఈరోజు మనం గార్లిక్ ఫిష్ ట్రై చేద్దాం. గార్లిక్ ఫిషా అంటే ఫిష్ యంగ్ షెఫ్లో చేసి చాలా రోజులైంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ప్లీజ్ బాగా చేయాలి. ఓకే, షూర్, ఫుల్ఫిల్ చేసేద్దాం. సో ఇవాళ ప్రవళిక మన కోసం గార్లిక్ ఫిష్ చేయబోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గార్లిక్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, కరివేపాకు, నూనె, చేప ముక్కలు. గార్లిక్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని హాఫ్ స్పూన్ అంత కారం పొడి వేసుకోండి. పసుపు, కొరియాండర్ పౌడర్ ఉంది, సో జీరా పౌడర్, దీనికి కూడా హాఫ్ స్పూన్. సో చాట్ మసాలా, సో దీనికి కూడా. సో అలాగే సో మనం చేసేది గార్లిక్ ఫిష్ కాబట్టి సో గార్లిక్ యూస్ చేద్దాం. ఎస్. ఉప్పు మ్యాండేటరీ, బీపీ ఉన్న వాళ్ళు తగ్గిస్తే బెటర్. సో పెప్పర్ పౌడర్, సో దీంట్లో సగం వేసుకుందాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం మనం. సో దీన్ని మ్యారినేట్ చేసుకుందాం, మిక్స్ చేసేసాయి. యా. సో ఇది కొంచెం స్మూత్గా మనకి ఈజీగా ఉండాలని కొంచెం ఆయిల్ వేసుకోండి. అది ఎట్లయినా మిక్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి అది వదిలేసి ఒక పాట పాడేసుకో. సో మన రీసెంట్ ఇంకా రిలీజ్కి రెడీ కాబోతున్న లవ్ మీ ఫ్యూ డేర్ మూవీ నుంచి ఒక చిన్న స్లోగన్ పాడదాం అనుకుంటున్నాం. ఓకే. రావాలిరా రావాలిరా నిన్ను చేరగా, రా చేరాలిగా చేరాలిగా నిన్ను చూడక, రా నీకై. ఓకే. అదేంట్రా ఇక్కడ వరకు ఇంత బాగా పాడి తర్వాత ఎందుకు అట్లా ఫీల్ అవుతుంది? ఎందుకంటే ఎపిసోడ్ తర్వాత నన్ను ఎక్కడ పెట్టుకుంటారో అని భయం నాకు. అంటే ఎక్కడ పెట్టుకుంటారంటే మ్యూజిక్ స్టూడియోస్లోనా? అవును, మరి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. మంచిదే కదరా, ఇంత చక్కగా పాడుతున్నావు. రెడీ? యా, స్టార్ట్. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టింట్లో ముంచేసి పోతారే, ఏళ్ళు కూడా ఇంతే. వీళ్ళంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కలిపావా? అంతేగా. అమ్మో, ఐ రెస్పెక్ట్ యూ. అది మిక్స్ అయిపోయిందా? యా, మిక్స్ అయింది. సో ఈ మ్యారినేషన్ని ఫిష్ పీసెస్కి అప్లై చేసేసుకుందాం. ఓకే, స్టార్ట్. ఓకే, సో ఈ మ్యారినేషన్ని ఇలా ఫిష్కి రాసుకుందాం. ఏమనుకుంటున్నావు? నాకు తెలీదురా. టైప్, ఏ టైప్ ఆఫ్ ఫిష్ ఇది? బోన్ లేదు కాబట్టి బోన్లెస్ ఫిష్. పాపం మీ కంపెనీలో అందరూ బాధితులే కదా, తెలుస్తుంది. అందుకే కంపెనీ పేరు చెప్పలేదు. పాపం హెచ్ఆర్ కాబట్టి ఇంకా సైలెంట్గా ఉంటున్నారు. కోవర్కర్ అయితేనే. సో ఈలోపు మనం ప్యాన్ పెట్టేసుకుందాం స్వీటీ. అవి అట్లా ఎడ్జెస్ కూడా రాయాలా? మొత్తం రాస్తే ఫిష్ కలకల్లాడుతుంది. అమ్మో, ఇది తిన్నాక నేను విలువిల్లాడాను కదా. స్కిన్ గ్లో అవుతుంది. వద్దులే, నేను ప్యాన్ పెట్టేస్తాను. సో ఈ పీసెస్ని పెట్టుకోవడానికి ఒక ప్లేట్ ఇస్తే మనం. ఓకే, సో ప్లేట్గా. యా, ఇదిగో పెట్టేసేది ఇంట్లో. సో సేమ్ వేలో మిగతా ఫిష్ పీసెస్కి కూడా మ్యారినేషన్ని అప్లై చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. సో ప్యాన్ హీట్ ఎక్కిందా? ఎస్. ఓకే. సో మీ ప్రోగ్రామ్ వల్ల నాకు పెళ్ళి అయ్యేటట్టుంది. అంటే నేను సంబంధాలు ఇస్తున్నాను నీకు? లేదు, కుకింగ్ నేర్పిస్తాను. సో చూసారా అంటే దొరికిపోయింది మీకు. మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు.
సో ఇది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎస్ అయిపోయింది. సో ఈ ఫిష్ని దీని మీద అసలు అప్పుడప్పుడు చిల్తాయి, ఏమనుకోవద్దు. సో ఇది 2 sides ఫ్రై చేసుకోవాలి కదా? యా 2 sides ఫ్రై. ఒక 5 minutes టైం పడుతుంది? యా 5 minutes టైం పడుతుంది. సో ఒక 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది. యా స్వీటీ. సో దీన్ని సర్వ్ చేసుకుందామా? ప్లేట్ స్టవ్ ఆఫ్ చేసి యా ఆఫ్ చేసి అండ్ సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. షూర్. సో వేడి వేడి గార్లిక్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గార్లిక్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, కరివేపాకు, నూనె, చేప ముక్కలు. గార్లిక్ ఫిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకి ఈ పేస్ట్ ని అప్లై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని వేసి 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గార్లిక్ ఫిష్ రెడీ.